హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు కేటీఆర్ గారి కామెంట్స్ చూసుకుంటే హెచ్సియు భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయి. రేవంత్ రెడ్డి గారికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల 6 నెలలు 7 నెలల్లో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని చేసిన అక్రమాలు అవినీతికి ఇంకా టైం సరిపోనట్టుంది. అందుకోసం అని చెప్పి మళ్ళీ అధికారం కావాలని కోరుకుంటున్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారి బాధ అంతా ఏంది అంటే సుప్రీంకోర్టు ఏదో చెప్పిందని కాదు, ఈ 400 ఎకరాలు నేను మిస్ అయిపోతున్నా, నేను అమ్ముకోలేకపోతున్నా. అరే 400 ఎకరాలు వచ్చింటే మా పార్టీ ఆఫీస్ ఇంకోటి ఈడ ఎస్టాబ్లిష్ చేస్తుండే. ఒకటి జూబ్లీహిల్స్లో పెట్టుకున్నాం, ఒకటి కోకాపేటలో పెట్టుకున్నాం, ఇంకోటి ఈడ పెట్టుకుంటుండే కదా, మేము ప్రజల్ని మబ్బ పెడుతుండే. పక్కనే 18 ఎకరాల మైహోం విహంగాల నాకు వచ్చినట్లు వాటాలు వచ్చినట్టు, కమిషన్లు వచ్చినట్టు ఈ 400 ఎకరాల్లో వస్తలేవు కదా అని చెప్పేసి ఆయన బాధ. ఈరోజు ఏం జరిగింది? ఎంపవర్మెంట్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాని తాలూకు వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఏమని? దీనిపైన తెలుస్తాం. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నారమ్మా, ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఈ కేసు కాదు, ఏదైనా కేసు ఇద్దరు కొట్లాడుకుని కోర్టుకు పోయారు అనుకోండి ఆస్తి వివాదాలపైన, కోర్టు ఏం చేస్తుంది? ఫస్ట్ స్టే ఇస్తుంది. నువ్వు అవునా కాదా ఇది ఏం వినకుండా కోర్టుకు బెంచ్ మీదకి రాగానే ఫస్ట్ ఏం చేస్తుంది? వివాదం ఉంది అనగానే ముందు స్టే ఇస్తున్నాము, దీని వాదనలు విన్న తర్వాత మీరు దీన్ని పోకండి అని. అట్లనే స్టే ఇచ్చింది. ఎప్పుడు? 2006లో. 2006లో ఈ భూమి మీద స్టే ఇచ్చినందుకు ఆ స్టే ఇచ్చిన పాపానికి 18-20 సంవత్సరాలు కోర్టు కాలయాపన చేస్తే దాని తాలూకు వచ్చినటువంటి దుష్ఫలితాలు ఇవి. దానికి తోడు వాళ్ళే డిలే చేయడం వల్ల ఇక్కడ ఇంత విధ్వంసం జరిగిపోయింది. అంటే ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు బాధ అంత ఏంటంటే ఎట్లో గట్ల పిల్లల్ని రెచ్చగొట్టో ఏదో ఒకటి చేసి ఈ భూములు మళ్ళా మాకు ఎట్లైనా దక్కించుకునే ప్రయత్నం వాళ్ళు చేద్దాం అనుకుంటారు. కానీ ఆయన కలలుగానే మిగిలిపోతాయి ఎప్పటికీ. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిది, అంటే కాంగ్రెస్ పార్టీది కాదు, ప్రజలది. అక్కడ మేము చేయాలనుకుంటున్న నిర్మాణం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పిల్లలకు 5 లక్షల నుంచి 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలనుకుంటున్నాం. మేమేవాడ మీలాగా కోకాపేటలో 100 కోట్లకు ఎకరం అమ్ముకున్నప్పుడు పక్కన ఇంత జాగా ఉంటే 2-3 ఎకరాలు పార్టీ ఆఫీస్కి తీసుకున్నట్టు మేమేమి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకుంటలేము. అక్కడ ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయి, దాని తాలూకు వస్తుంది. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పర్యావరణవేత్తలు ఎవడెవడో పర్యావేత్తలు మాట్లాడుతుంది కదా, మెడకాయ ఉన్న తలకాయ ఉన్న పర్యావేత్తలకు చెప్తున్నా నేను. ఆడెవడో మాట్లాడి ఈరోజు నేను కోర్టు కోత ఆక్సిజన్ ఉందా అని మాట్లాడింది కదా, ఆ మేధావులకు చెప్తున్నా, మీకు మెడకాయ మీద తలకాయ ఉండి మీకేమైనా మెదడులు ఏమన్నా ఉంటే పొండి ఆడ వరంగల్లో పోయి మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు. ఈడ కొట్టేసిన చెట్లు ఉద్యోగాలు ఇవ్వడానికి, ఈడ కొట్టేసిన చెట్లు 30% గ్రీన్ కవరేజ్ పెట్టడానికి, ఇక్కడ కొట్టేసిన చెట్లు ఈ రాష్ట్రానికి రెవెన్యూ రావడానికి. కానీ ఈరోజు వరంగల్లో కొట్టేస్తున్న చెట్లు ఎవరి కోసం కొట్టేస్తున్నారో ఈ పర్యావరణవేత్తలు పోయి అడగాలి. లేకపోతే ఈ పర్యావరణవేత్తలందరినీ కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు వెనక ఉండి డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడని మాతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎట్లా? ఈరోజు ఎట్లయితే సోషల్ మీడియాలలో మొన్నటిదాకా అప్లోడ్ చేసిన ఫోటో డిలీట్ చేస్తున్నారో అట్లానే నీ విషయం కూడా ఆ ఫోటోలు డిలీట్ చేయడానికి 2 వారాలు టైం పట్టింది. ఈ విషయాలను తెలుసుకోవడానికి కూడా 2 వారాలు టైం పడుతుంది. 2 వారాల తర్వాత కేటీఆర్కి ఏం పని ఉండదు. ఈ పని ఉండదని తెలుసుకున్న కేటీఆర్ కావాలని కొత్త ప్రభాకర్ రెడ్డితోని ఏదో బిల్డర్లు, రియాల్టర్లను ఒక స్టేట్మెంట్ వదిలేసిండు. కాబట్టి 2 వారాల తర్వాత చూడండి ఈ స్టేట్మెంట్, రియాల్టర్ల స్టేట్మెంట్ పైనే వార్త నడుస్తుంది. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు గారు, మీరు చేసిన పని చాలింగా, మీరు కన్న కలలుగానే మిగిలిపోతాయి. అంతకుమించి మీకు ఈ 400 ఎకరాల ఇంచు జాగా కూడా మీకు దక్కదు. వాళ్ళ అధికారంలోకి వస్తే మేమేం అమ్ముడు చెయ్యము, ఎకో పార్కును ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మీరేమో అమ్ముతారు అని అంటున్నారు. సో ఎట్లా చూడాలి? మేము ఎక్కడ అమ్ముతామని చెప్పలేదమ్మా. వాళ్ళు ఏమంటారంటే మేమేదో అమ్ముతామని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మక తినడాలనేది వాళ్ళకి అలవాటు. వాళ్ళు ధరణి పోర్టల్ని ఎందుకు తెచ్చారు? ఒక బ్రోకర్ ఏజెన్సీ లాగా తెచ్చారు. వాళ్ళు టీజీఐఎస్ని ఏం చేసారు? ఈ మనం పొలాలు అమ్మడానికి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకుంటారు కదా, అట్లాంటి టీజీఐఎస్ ఆఫీస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా మార్చారు. ధరణి పోర్టల్ ఏమో మనకు మీడియేటర్లు ఉంటారు కదా, సార్ ఆడ పొలం ఉంది, ఈడ పొలం ఉంది చెప్పే మీడియేటర్, అట్లా మీడియేటర్ లాగా ధరణి పోర్టల్ని తయారు చేసారు.
మేమేం అట్లా చేస్తలేం. మేము ఎక్కడ కూడా ఇంచు జాగాను అమ్మట్లేదని తొలినాళ్ళ నుంచి మా పార్టీ అంతా చెప్తానే ఉంది. కాబట్టి ఎకో పార్క్ ఈడేవాడండి ఎకో పార్క్ చేయడానికి, వీనికి ఏముంది ఆడ, వీని తలాలేదు తోకలేదు ఆడ, వీనికి ఏం సంబంధం ఉందని ఎకో పార్క్ చేస్తాడు. పొమ్మని పోయి గజ్వేల్ ఎకో పార్క్ చేసుకోమని, 100 ఎకరాలు 150 ఎకరాలు ఉంది ఆడ వేసుకోమని ఎకో పార్క్. అట్లా ఎకో పార్క్ చేస్తామంటేనే ఓబీసీ స్టూడెంట్స్ అందరు కలిసి ఖండించారు, నువ్వు ఓని మా దగ్గర వచ్చి ఎకో పార్క్ చేయనీకి అని చెప్పి ఖండించారు. కాబట్టి ఎకో పార్క్ అంటే ఏందో ఫస్ట్ దానికి అర్థం చెప్పమనండి కల్వకుంట్ల తారక రామారావు. ఆయనకి ఎకో పార్క్ అంటే తెలియదు, ఏం తెలియదు, ఏదో ఏంటో చదువుతుంటే ఎకో పార్క్ అని వచ్చింది, దాన్ని ఎకో పార్క్ అని అదొకటి పట్టుకున్నారు, దాని డెఫినేషన్ తెలియదు, ఏం తెలియదు ఈయనకు. కాబట్టి ఈయన మాట్లాడే మాటలకు విలువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి ఏం తెలియదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు వస్తే ఇట్లాంటి కన్ఫ్యూజన్ అంతా ఏముండదు. వారంటే కొంత అవగాహన ఉన్నోళ్ళు, రాజకీయాలపైన అవగాహన ఉన్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు, కాబట్టి వారు మాట్లాడితే బాగుంటుంది. వీళ్ళు మాట్లాడితే ఉంది పిల్లలు మాట్లాడిన మాటలు లెక్క అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.